దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నప్పుడు నిన్ను ఒంటరిగా తీసుకెళ్తాడు. ఇది చాలామందికి బాధగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవా నాకు తోడుగా ఎవ్వరూ లేరు అని. కానీ బైబిల్ చూస్తే దేవుడు వాడుకున్న ప్రతి వ్యక్తిని ఒక దశలో ఒంటరిగా తీసుకెళ్లాడు. దావీదు గొర్రెల మైదానంలో ఒంటరిగా ఉన్నాడు, మోషే అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు, ఎలియా చెరువు దగ్గర ఒంటరిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు జనసమూహంలో గొప్ప మనుషులను తయారు చేయడు, ఒంటరిగా ఉన్న చోట లోపలి మనిషిని తయారు చేస్తాడు. ఈ ఒంటరితనం శాపం కాదు, ఇది శిక్షణ. దేవుడు నీ చెవులు శుభ్రం చేస్తున్నాడు. నువ్వు మనుషుల స్వరం కాకుండా ఆయన స్వరం వినడానికి నువ్వు ఈ దశలో ఉంటే నీకోసం ఒక మాట. నువ్వు వదిలేయబడలేదు, నువ్వు వేరు చేయబడ్డావు. ఇప్పుడు ఇంకో గట్టి విషయం మాట్లాడాలి. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నప్పుడు నీ సహనం పరీక్షించబడుతుంది. ఇది చాలా కష్టం. మనం వెంటనే ఫలితం చూడాలనుకుంటాం, ప్రార్థన చేశామంటే జవాబు రావాలి అనుకుంటాం. కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు, ఎందుకంటే ఆలస్యం శిక్ష కాదు, తయారీ. బైబిల్లో యోసేపు కథ చూడి, దేవుడు కలలిచ్చాడు, కానీ వెంటనే సింహాసనం ఇవ్వలేదు. గోతిలో వేశారు, చెరసాల్లో పెట్టారు, మర్చిపోయారు. కానీ ప్రతి దశలో దేవుడు యోసేపును రాజుగా తయారు చేశాడు. ఈ మాట బైబిల్ అంతటా ఒకేలా కనిపిస్తుంది. దేవుడు తొందరపడడు, మనలో స్థిరత్వం లేకుండా అధికారాన్ని ఇవ్వడు. అందుకే నీ జీవితంలో ఆలస్యం ఉంటే దేవుడు నిన్ను నాశనం చేస్తున్నాడు అని అనుకోకు. దేవుడు నిన్ను నిలబడేలా తయారు చేస్తున్నాడు అని అర్థం చేసుకో. ఇప్పుడు ఒక గంభీరమైన ప్రశ్న. దేవుడు నిన్ను సిద్ధం చేస్తున్నాడంటే అది ఏ కోసం? కేవలం భౌతిక ఆశీర్వాదాల కోసమా? కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఇలా రాయబడి ఉంది, దేవుడు ముందుగా తెలుసుకున్న వారిని తన కుమారుని స్వరూపానికి సమానులుగా చేయుటకు నియమించను అని. అంటే దేవుని లక్ష్యం నీకు ఇల్లు, కారు, పేరివ్వడం మాత్రమే కాదు, నీ స్వభావం యేసులాగా మారాలి. ఇది చాలామందికి ఇష్టం ఉండదు. మనం ఆశీర్వాదం కావాలి అంటాం, కానీ మార్పు వద్దు అంటాం. కానీ దేవుడు రెండింటిని వేరు చేయడు. యేసులాగా మారకుండా యేసు ఆశీర్వాదాలు మోసుకెళ్ళలేం. అందుకే సిద్ధం చేసే